నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఇక శనివారం రాత్రి ఆహారం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు రావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆహారం తిన్న విద్యార్థులు క్రమంగా అనారోగ్యం బారిన పడుతుండటంతో బాధితుల సంఖ్య 50కి చేరినట్లు తెలుస్తోంది. విషయం బయటికి పొక్కకుండా స్కూల్ సిబ్బంది బాధిత విద్యార్థులను జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే తమ పిల్లలు అస్వస్థతకు లోనవడంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రహీం, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, నార్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఆహారం వికటించి దాదాపు 60 మంది వరకు విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారని చెప్పవచ్చు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు, ప్రతిరోజు మనం చూస్తుంటాము గురుకుల పాఠశాలలలో విద్యార్థులకు స్నాక్స్ పెడుతుంటారు. అదే రీతిలో నిన్న సాయంత్రం స్నాక్స్ పొడి అందించారు. ఆ తర్వాత భోజనంలో క్యాబేజీ కూర కావచ్చు, క్యాబేజీ కూరతో ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికి 9 మంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు కావడంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. కడుపు నొప్పి, వాంతులతో దాదాపు విద్యార్థులు రాత్రి చాలా మంది విద్యార్థులు బాధపడ్డారని చెప్పవచ్చు. విద్యార్థులను 108 లో వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు, సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఏదైతే నాగర్ కర్నూల్ ఆర్డీఓ సురేష్ గ్రహించి ఆసుపత్రి వచ్చి విద్యార్థులను మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఏది అంటే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్లయితే మనం గతంలో కూడా చూసాము. నారాయణపేట జిల్లా కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అదే రీతిలో మరోసారి నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఉయ్యాలవాడలో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పవచ్చు. రాధిక, థాంక్యూ రహీం.